పాడేదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగానే కీర్తించేదాం క్రీస్తేసుని సన్నిధిలో దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారం తొలగింపను ఈ పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో ప్రభు పుట్టెను ప్రభు నెరవేరెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో హ్యాపీ మన ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను ఒకే దృష్టిలో చూసే కాంగ్రెస్ యొక్క మూల అలాగే మీ నాయకత్వాన్ని ప్రార్థిస్తాను. కృపగలిగిన మా తండ్రి, కాంగ్రెస్ నాయకత్వంలో క్రైస్తవుల పాత్ర ఎంతో గొప్పది. అలాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చావు ప్రభు. శాంతి సమాధానాలతో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఒకే రీతిగా పరిపాలించగల అతని నాయకత్వాన్ని ఇచ్చగల స్తోత్రాలు తండ్రి. ఈ టెన్యూర్ అంతా కూడా ఫలభరితమైనటువంటి ప్రణాళికలతో ముందుకు సాగడానికి కృప చూపండి. పరిశుద్ధ తండ్రి, ఎమ్మెల్సీ జీవరెడ్డి గారిని దీవించి ఆశ్రయించి తనను తన కుటుంబాన్ని మంచి ఆరోగ్యం కాపాడండి. తన వంతు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించడానికి బలపరచుమని
వారి నాయకత్వంలో ఉన్నటువంటి వారి బృందం అంతా కూడా దీవించి మీకు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ శుభములు వెండిగా దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి దాసునికి. అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ దాసుడు కనుక ఇంకా కొనసాగింపు చేసి మాయం పొందమని, ఈ క్రిస్మస్ శుభములు వెండిగా దయచేయమని యేసు నామమున తండ్రి. పురస్కరించుకొని జీవిత పట్టణం సిఎస్ఏ వెస్లీ చర్చిలో నిర్వహించబడుతున్నటువంటి ఉత్సవాల కార్యక్రమాల నిర్వాహకులు పాస్టర్ రెవరెండ్ రాజు జీవరత్న గారు, ముఖ్యంగా ఆ యేసు ప్రభు దీవెనలు పొందడానికి ఇక్కడికి ఇచ్చినటువంటి మా క్రైస్తవ సోదరులు సోదరులలో చిన్నారి బాలలు బాలికలందరికీ నేను హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో అత్యధికంగా కొలబడేటువంటి ఒక దేవదేవుడు యేసు ప్రభువు యొక్క చెప్పాలి. భారతదేశం కుల మతాలకు అతీతంగా మన భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ భారత పౌరులందరూ కూడా మనం ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన అందరూ సమానమైనటువంటి ఒక భావనతో మన నమ్మిన విశ్వాసం ఏదైతుందో ఆ భగవంతుని ప్రార్థించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ప్రత్యేకించి మన భారతదేశంలో ఉందని చెప్పగలుగుతారు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఏదైతుంది వల్ల అత్యంత ధైర్య గుణం, ప్రేమ, తత్పరత, అంటే వాస్తవంగా ఇవాళ శత్రువులను కూడా క్షమించేటటువంటి ఒక దాత గుణం కలిగి ఉండేటువంటి ఒక గొప్ప మనసు ఆ దేవుడు యేసు ప్రభు ఏదైతుందో మన క్రైస్తవ సమాజానికి కూడా జరిగింది. వీళ్ళన్నిటికంటే మనుషులు పరివర్తన మించినటువంటి ఒక శిక్షణ ఉండదు, మార్పు. అటువంటి ఒక మార్పు పరివర్తన అనేది ప్రధాన సూత్రంగా ఎంచుకొని మానవుల్లో పశ్చాత్తాపాన్ని మించినటువంటి ఒక మరి శిక్ష ఉండదు అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఇవాళ దయాగుణం యేసు ప్రభు ఏదైతుందో మనకు అందించినటువంటి ఒక సూత్రం ప్రేమ. మన అందరికీ కూడా ఒక ప్రేమ స్వభావంతో అందరినీ ప్రేమించుకునే సందేశాన్ని మనకు ఇచ్చినటువంటి యేసు ప్రభు వల్ల ఈ సమాజంలో వారి ఆలోచన విధానాన్ని నింపడానికి వరకు వారి స్వయంగా శిలాయించడం జరిగిందని అంత గొప్ప త్యాగమూర్తిని మనం ఎక్కడ కూడా ఊహించుకోలేదు. అటువంటి ఒక ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఏకైక దేవాలయం మన సిఎస్ఐ వెస్లీ చర్చ్ అని చెప్పాలి తప్పకుండా. ఈ సిఎస్ఐ వెస్లీ చర్చ్ నేను చిన్ననాటి కూడా దీన్ని గమనిస్తున్నాను. తత్పరివారం విస్తరించింది. దీనితో చరిత్ర ఏమవుతుందో దేవాలయాలు వెలువడటం, సమాజంలో క్రైస్తవ బోధనకు అనుగుణంగా ఏదైతుందో మన యేసు ప్రభువును కొలిచేటువంటి ఒక సమాజం పేరు కాబట్టి మనం గమనిస్తున్నాం. ఏదైనా శుభదినాన్ని ఏదైతుందో ఇక్కడికి తెచ్చి మరి ఎవరంటే జీవరత్న గారితో ఆశీస్సులు పొందాలని రావటం వారు ఆ యేసు ప్రభు దీవెనలు అందించే విధంగా ఆశీర్వదించేందుకు వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తులో ప్రజా జీవితం అనేది ఒక విధంగా గొప్ప వరంగా భావిస్తారు. మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ స్థాయి అనేది ప్రధానం కాదు, హోదా ప్రధానం కాదు, సేవా దృక్పథం అనేది ప్రధానం. ఆ సేవా దృక్పథం కలిగిస్తుందో సమాజం సేవ చేసేటువంటి ఒక భాగ్యం నాకు లభించినందుకు నేను ఆ యేసు ప్రభువుకు నేను ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటానని పేర్కొంటూ సేవ తీసుకుంటున్నా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చెక్ చేసుకోండి, ఇది కరెక్ట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ప్రత్యేక గీతము జుట్టు టీం సరే టీం నామాయను రాజులకు రాజు మెస్సయా రాజులకు రాజు మెస్సయా రాజితాంగదు నిజమిదిగో రాయను దూతగణములందే చూడరే ప్రతి గ్రామానికి తెలిసినటువంటి సుపరిచితమైన గొప్ప పేరు. దేవుని పిల్లన గత కొన్ని సంవత్సరాల నుంచి వారు వచ్చిపోతున్నారు, కానీ మనందరికీ కొంచెం ఆ అదృష్టం సార్ని వారి ప్రసంగాన్ని వినే అదృష్టం మనకు కలగలేదు. కానీ ఈరోజు దేవుడే వారిని ఈ స్థలానికి నడిపించారు. దేవునికి స్తోత్రం. వారు మన మధ్యలోకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. మన ఎమ్మెల్సీ జీవన్ సార్ని, అలాగే బండ శంకర్ గారు, దేవునికి స్తోత్రం. లక్ష్మీనారాయణ సార్ని, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి సమయంలో కొన్ని నిమిషాలు పరిశుభ్రంగా తీసుకున్నాను. ఇంకో మైక్ తీసుకున్నాను. రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గారిని దేవుడు దర్శించాలి. మన ప్రియులు జీవన్ రెడ్డి సార్ వారు మన రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన ఏర్పాటు చేయబడినట్లుగా వారి హృదయాలను దేవుడు దర్శించి సార్ను పిలిచి ఆనర్ చేసి మన రాష్ట్రానికి వారి మంత్రిని చేయనట్లుగా ఈరోజు మనం అందరము ఈ పండుగ పూట కన్నీటితో అని చెప్పను కానీ హృదయపూర్వకంగా అందరూ మనం ప్రార్థన చేయాలి. వారి మంత్రిగా మళ్ళీ మనం మందిరానికి రావాలి. ఈ జగిత్యాల నియోజకవర్గం అంతా అద్భుతంగా అభివృద్ధి చెందాలి. నిజంగా చాలా మందిని ఇక్కడ మనం చెప్పుకున్నాము. సార్ల గురించి దుఃఖపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన సంఘము కూడా ప్రార్థన చేసిన వారి కోసం. నేనైతే నా చిన్న వయసు నుండి జీవన్ రెడ్డి సార్ అంటే నాకు చాలా పిచ్చి అనే మాట, అది అన్యులుగా బయట చెప్తారు. అంతటి అభిమానం నాకు వారంటే. చిన్నప్పటి నుంచి ఎందుకు అలాంటి ప్రేమ అభిమానం వారి మీద ఉంది. నేను వాళ్ళ కొడిమేలప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు వచ్చినా నేను వారి జీబును పట్టుకొని, అప్పుడు జీబులు ఉంటుండే, ఆ జీబును పట్టుకొని వారు ఉన్న జీబులో దాన్ని నడుస్తూ ఉండేదాన్ని. అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ వారి మీద ఉంది. వారు మంత్రిగా వారు మళ్ళీ మన మధ్యలోకి రావాలని మన హృదయ వాంఛగా మనందరికి ఉంది. ప్రియులారా, మనం అందరం ప్రార్థన చేద్దాం. చివరిగా సార్ వెళ్ళినప్పుడు ఈ సమయంలో సార్ గ్రీటింగ్ చెప్తారు. ఆ తర్వాత జాతీయ గీతం ఆలపిస్తాం. తర్వాత కేక్ కట్ చేస్తాం. సార్ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు లేవకూడదు. ఒకసారి గట్టి యేసు ప్రభువు వారు భూమికి ఎక్కించిన దినం
వారి జన్మదినం యావత్ ప్రపంచంలో అత్యధికంగా కీర్తింపబడేటువంటి ఒక దేవదేవుడు ఎవరు అని చెప్పారంటే ఆ యేసు ప్రభు అని చెప్పాలి తప్పదని. అటువంటి దేవదేవుడు యేసు ప్రభు గారిని కీర్తించేటువంటి మహద్భాగ్యం నాకు ఇక్కడ యేసు రక్తం మందిరం నుండి మిత్రుడు పాస్టర్ లార్జినస్ గారు నాకు అందింపజేసినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి ఎత్తుకున్న క్రైస్తవ సమాజం, మా సోదరులు సోదరిమణులు, తల్లులు ఆడబిడ్డలు, చిన్నారి పాపలు బాలలు అందరికీ హృదయపూర్వకంగా యేసు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈ రోజు కేవలం క్రైస్తవ సమాజానికి పండుగ కాదు, యావత్ ప్రపంచానికి పండుగ అని చెప్పండి. వారు ఏ మతాన్ని చెందిన వారైనా కానీ యేసు ప్రభు ఏదైతుందో క్రైస్తవ సమాజంతో పాటు యావత్ ప్రపంచానికి ఒక ప్రేమ అనే ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి దేవతామూర్తి అని చెప్పని చెప్పాలి తప్పదని సాధారణంగా వీళ్ళు పాపులను పరిరక్షించడం అని చెప్పారంటే పాపులకు అండగా నిలవడం కాదు, పాపులను పరిరక్షించడం అని చెప్పంటే పాపులలో పరివర్తన దేవుడు వారి ఒక పశ్చాత్తాప గుణాన్ని ప్రేరేపించి భవిష్యత్తులో మళ్ళీ ఏదైతుందో తప్పులు చేయకుండా గతాన్ని ఏదైతుందో విస్మరించే విధంగా భవిష్యత్తు ఏదైతుందో ఆ యేసు ప్రభు నీడలో ఏదైతుందో సన్మార్గంలో నడిచే విధంగా ఆ ప్రభువు ఆయన పాపాలన్నీ కడిగివేసి అతను ఒక శుద్ధుడి చేయడం జరిగిందని చెప్పండి. ఈ సమాజంలో ఉండే పాపాలన్నీ కడిగేయడానికి గురికి వచ్చినటువంటి ఒక మహాత్ముడు దేవుడు ఏదైతుందో యేసు ప్రభు అని చెప్పారు. ఆయన యొక్క జన్మకు ఒక కారణం, ఆయన జన్మకు కారణం అని చెప్పండి. ఆయన జన్మకు కారణం ఒక కారణభూతుడు అని చెప్పంటున్నా. కాబట్టే కన్యకలో జన్మించింది. సాధారణ మిత్రుడు అన్నట్టు కన్యక జన్మనించడం అనేది మనం ఎవరు కూడా ఊహించాం. కన్యక జన్మనిచ్చిందంటే అది ఏమిస్తుందో అది భగవత్ స్వరూపుడుగా మనం భావించాలని చెప్పాడు. అందుకే కాదు యావత్ ప్రపంచం ఏదైతుందో మనం నడుస్తున్నటువంటి యొక్క ఈ కాల గమనం క్రీస్తు శకంగా పేర్కొంటున్నాం. ఈ క్రీస్తు శకం అనేది కేవలం ఒక క్రైస్తవ సమాజానికి కాదు, యావత్ ప్రపంచానికి మీరు ఏ కులానికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ దేశానికి చెందినవారైనా యావత్ ప్రపంచానికి ఏదైతుందో యేసు ప్రభువు మరి భూమికి ఏం నుండి మరి క్రీస్తు శకం ఆరంభంగా నడుస్తుంది. క్రీస్తు శకంగా మనం పేర్కొంటాం. కాబట్టి వల్ల ఆ ప్రభువు కేవలం క్రైస్తవ సమాజానికి దేవుడు కాదమ్మా అంటున్నా. యావత్ ప్రపంచానికి యావత్ సమాజానికి కీర్తింపబడి దేవుడు ఎవరు అంటే కేవలం ఒకే ఒక దేవుడు యేసు ప్రభువు చెప్పని చెప్పక తప్పదు. కాబట్టి అందరూ కూడా వారిని ఆశ్రయించడం, అందరూ కూడా వారిని ఆశ్రయించడం, వారి లక్ష్యంలో ఏదైతుందో మన భవిష్యత్తు నిర్దేశించుకునే విధంగా ముందుకు సాగడానికి ఆశీర్వాదం పొందడానికి రావడం జరుగుతుంది. ఇలా భగవత్ ప్రేరణ యేసు ప్రభు ప్రేరణతో ఏదైతుందో మరి వల్ల నేను మా మిత్రుడు పండశేఖర్ గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, మా సత్యం కానీ అందరం కూడా ఏదైతుందో ఆ యేసు ప్రభు రక్షణలో ఏదైతుందో మా భావి జీవితాన్ని ఈ సమాజ శ్రేయస్సు కొరకు ఇచ్చిందాలనే మా భావనతో రావడం జరిగింది. సమాజ సేవకు హోదాలు ప్రధానం కాదు. లార్జెస్ గారికి ఏదైతుందో అధికారిక హోదా ఏది లేదు. అధికారిక హోదా ఏది లేకున్నప్పటికీ కూడా సమాజ సేవలో అని జీవితాన్ని వ్యక్తిత్వాల భావనతో మానవతా దృక్పథంతో ఏదైతుందో వాళ్ళు ఇవాళ మందిరాన్ని నిర్మించి ఇంతమంది యేసు భక్తులను చేరదీసి వారు ఏదైతుందో దైవ మార్గంలో నడిపిస్తున్నాడు. లార్జెస్ గారిని చెప్పాలి తప్ప ప్రేరేపించి బౌద్ధులను ప్రేరేపించిందని చెప్పండి. మా సంబంధించి కూడా ఏ హోదా ప్రధానం కాదు.
సమాజ సేవ అనేది ప్రధానం చెప్పంటున్నా. ఆ సమాజ సేవ జీవితాన్ని అంకితం చేసే విధంగా ఆ యేసు ప్రభు జీవనం ఏదైతుందో నాకు ఎప్పటికీ అండగా ఉండాలని చెప్పని మరొక్కసారి వారిని ప్రార్థిస్తూ అది వల్ల మీ అందరి ఆశీస్సులు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ ప్రభు ఏదైతుందో పైలోకం నుండి మానవ మూర్తులైనటువంటి మీ ద్వారా ఏదైతుందో ఆశీస్సులు అందింప చేయడానికి మరి ఈ వేదికను ఆధారం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇవాళ యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మీకందరికీ విషెస్ చెప్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. हिमाचल यमुना गंगा उज्जल गंगा तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की. నిలబడి మళ్ళీ మన చేతులు చాపి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మళ్ళీ మన మధ్యలోకి మంత్రిగా వారు రావాలి. అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా అందరూ లేచి నిలబడాలమ్మా. నిలబడండి. ఊకే కూర్చుంటే కూడా అమ్మ నిలబడాలి. లత సిస్టర్ జ్యోతి ఎస్ అమ్మా మధ్యలో కూడా అందరూ లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి సార్ వైపు చేతులు చాపి ఆయన మంత్రిగా మన మధ్యలోకి రావనట్లు రేవంత్ రెడ్డి సార్ కోసం, రాహుల్ గాంధీ గారి కోసం, సోనియా గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల మా తండ్రి,
దయగల ప్రభువానికి స్తోత్రం. మహోన్నతుడానికి వందనాలు. ప్రభుత్వములైనను అధికారములైనను నీ వలనే కలుగుచున్నవని ఈ లేఖనం సెలవిస్తుంది. యేసయ్యానికి వందనాలు. దయగల ప్రభువానికి స్తోత్రం. నైనా మా రాష్ట్రానికి అందరూ నోరు తెలిసి ప్రార్థన చేయాలమ్మా. మీరు కూడా నాతో పాటు అందరూ కూడా యేసయ్యానికి వందనాలు. మహిమగల మా తండ్రి నీకు స్తోత్రం. మా తెలంగాణ రాష్ట్రానికి నాయన మా ప్రియులు తండ్రి నీకు స్తోత్రం. జీవన్ రెడ్డి సార్ని మా ప్రభువా తండ్రి మీరు మంత్రిగా చేయాలని మా తండ్రి నీకు స్తోత్రం. హృదయ వాంఛ తండ్రి. దయగల మా తండ్రి ఎందుకు గాను నాయన ప్రభువా మా తండ్రి నీకు స్తోత్రం. ప్రభువా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి సార్ మీరు దర్శించండి నాయన. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. దయగల ప్రభువా నీకు వందనాలు. ఆయన జీవన్ రెడ్డి సార్ యొక్క సీనియారిటీని ప్రభువా సిన్సియారిటీని అయ్యా నా తండ్రి గ్రహించి దేవా మా ప్రభువా వారి సేవలు రాష్ట్రానికి అవసరం తండ్రి. రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు మా ప్రభువా నా దేవ ప్రత్యేకమైన వారి మీద దృష్టి నిలిపి నాయన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన కేబినెట్ లోకి తీసుకున్నట్లు సహాయం ఇచ్చేయండి. మిగిలిన 6 మంత్రుల్లో నాయన మా జీవన్ రెడ్డి గారు ఉందురుగాక, వారు ఒక్కరిగా నియమితులవుదురుగాక, మీరు అద్భుతం చేయుదురుగాక, ఆశ్చర్యకార్యం జరిగించుదురుగాక, వారిని పరిశీలించుదురుగాక. దేవానికి స్తోత్రం. మా యొక్క నియోజకవర్గము మా రాష్ట్రము తండ్రి వర్ధిల్లునట్లు నాయన మీరే కృపను చూపండి. మా ప్రభువానికి వందనాలు. వారికి మంచి ఆరోగ్యం ప్రభు, ఆయుష్ తండ్రి, నెమ్మది, తృప్తి, ఆనందము దయచేయండి. ప్రియ ప్రభువానికి వందనాలు. వారి ఒంట్లో ఆరోగ్యం, ఇంట్లో సమాధానం, మనస్సులో నెమ్మది, హృదయంలో శాంతి, జీవితంలో తృప్తి, బంధకాల నుంచి విముక్తి మీరు ప్రసాదించండి. యేసయ్యానికి వందనాలు. ఏ దుష్ట శక్తి ఆయన మీద అధికారము చేయకుండునుగాక. ఏ మాంత్రిక శక్తి, మానవ కనుదృష్టి, చీకటి శక్తి ప్రభావాలు ఆయన మీద ఏలుబడి చేయకుండునుగాక. ప్రభువానికి స్తోత్రం. వారు ప్రయాణం చేసి ప్రతి రోడ్డుపై కాపుదల ఉంచండి తండ్రి. వారిని కారు నడిపే డ్రైవర్లు ప్రభు కాని స్వాధీనములు ఉంచుకోండి. ప్రభువానికి స్తోత్రములు నాయన. వారి రాకపోకల యందు మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాం. వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాటలో శక్తి ఉండునుగాక. Gracias.